కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయని టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. ఆయన 28వ డివిజన్లో నిప్పో సెంటర్లో పార్క్ ప్రారంభోత్సవానికి విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ చెక్క అహల్య సాయి సునీల్ ఆధ్వర్యంలో పార్కును ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చెప్పండి, ఒక దగ్గర వచ్చేస్తాడు, కెమెరా తీసుకోవాలా? సరే, థ్యాంక్ యూ. హ్యాపీగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 28వ డివిజన్లో దగ్గర హౌసింగ్ బోర్డ్ కాలనీలో పార్కుని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ పార్కు దగ్గర 24 లక్షల రూపాయలతో అన్ని అంగులతో కూడా ఈ పార్కుని ప్రారంభించుకోవడం స్థానిక పెద్దలు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్, మిగతా కూటమి నాయకులందరి సమక్షంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి పనులు నిరంతరం కూడా జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా శంకుస్థాపన, ప్రారంభోత్సవం కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్డు అయినా, డ్రైన్ అయినా, డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఇతర అన్ని విభాగాలు, అన్ని పనులకు సంబంధించి కూడా ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి పనులు ఈ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం 8 నెలల కాలంలో కొన్ని కోట్ల రూపాయలతో పనులు. అదేవిధంగా ఏదైతే మాట ఇచ్చారో సంక్షేమ పథకాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు కూడా చాలా వరకు కూడా మొదలు పెడుతుంది. ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ్యులు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో అటు గ్రామాల్లో కానీ, ఇటు 26 డివిజన్లో కానీ కొన్ని కోట్ల రూపాయలతో కరెంటు పనులు కానీ అభివృద్ధి పనులు చేశాం. ప్రత్యేకంగా పార్కులకు సంబంధించి మీరు నిన్నటి రోజున కూడా మనం రామలింగాపురంలో మీతో మాట్లాడడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్కులు కూడా తొందరగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అన్ని పార్కులను కూడా ప్రతి డివిజన్ లో కూడా ఎక్కడికెక్కడ స్థానిక పెద్దలతో, ప్రజాప్రతినిధులతో మాట్లాడి డీటెయిల్స్ అన్ని తీసుకొని కూడా పార్కులు అభివృద్ధి చేయాలనే కాక్షతో నిన్నటి రోజున మనం దాదాపు 6,80,00,000 రూపాయలతో
ఏదైతే రిజర్వ్డ్ స్థలాలు ఉన్నాయో, పార్కులకి కేటాయించిన స్థలాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా 17.5 ఎకరాకి కాంపౌండ్ వాళ్ళు కట్టించి ఆ సైట్లు అన్యాక్రాంతం కాకుండా దళారులు ఆ సైట్లకి కొంతమంది పేపర్లు ఇచ్చి ఆ సైట్లన్నీ కూడా దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకునే క్రమంలో భాగంగా మధ్యతరగతి కుటుంబకులు చాలా మంది మోసపోతున్న తరుణంలో అవన్నీ జరగకూడదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దళారుల చేతిలో ఎవరూ మోసపోకూడదు అని దానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ నగర కార్పొరేషన్ నుంచి 17.5 ఎకరాన్ని 6,70,00,000 రూపాయలతో మనం అంతా కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టించిన తర్వాత నిన్నటి రోజున 2,370 మొక్కల్ని కార్పొరేషన్ చరిత్రలో ఏ రోజు లేని విధంగా అన్ని దగ్గరలో కూడా 35 పార్కులు 17.5 ఎకరా 6,70,00,000 రూపాయలతో కాంపౌండ్ వాళ్ళు కట్టించి నిన్నటి రోజున రీప్లాంటేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పిలిపించారో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ద్వారా ఆ కార్యక్రమాన్ని తీసుకుని 35 లక్షల రూపాయలతో ప్రత్యేకంగా కడుగు నుంచి మొక్కలు తెచ్చి దాన్ని కూడా వేయడం జరుగుతుంది. ఏదైతే కార్పొరేషన్ డబ్బులతో 6,70,00,000 రూపాయలతో 17.5 ఎకరా అన్యాక్రాంతం కాకుండా చూసినామో బహిరంగ మార్కెట్లో వాటి విలువ 300 కోట్లకు పైగా స్థలాలని మనం కబ్జాదారుల నుంచి కాపాడడం కూడా జరిగింది. ఇంకా కూడా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం. నిరంతరం కూడా డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది, నిరంతరం కూడా ఎక్స్టెన్షన్ అవుతూ ఉంటుంది రోజుల్లో. ఎందుకంటే పూర్తిగా శాసనసభ్యులు సేవిరెడ్డి గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం మీద అవగాహన ఉంది. 1-4 సార్లు ఈ నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. 1-4 సార్లు పాదయాత్ర చేసిన తరుణంలో ప్రతి డివిజన్ కానీ ప్రతి గ్రామంలో కూడా డివిజన్ లో ఉన్న కాలనీలకు సంబంధించి కానీ అన్ని వివరాలు పూర్తిగా బ్లూ ప్రింట్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఉంది. దానికి అనుగుణంగానే అన్ని విధాల భవిష్యత్తులో కూడా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ ప్రభుత్వంలో ఎన్నో మంచి సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు కూడా. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా సేవిరెడ్డి గారు మీ అందరి దయతో 3వసారి గెలిచిన తర్వాత అభివృద్ధి మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇన్ని మంచి కార్యక్రమాలు, ఇన్ని మంచి సంక్షేమ కార్యక్రమాలు ఇంత నిరంతరం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల కోసం శ్రమిస్తున్న సేవిరెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి మీ అందరూ ఆశీస్సులు ఉండాలని, మాది ఒకటే అజెండా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల క్షేమం సంక్షేమమే అజెండాగా పనిచేస్తున్నాం. దానికి మీరందరూ కూడా ఆశీర్వాదం ఇచ్చాలని కోరుకుంటూ, ఆఖరిగా ఒక చిన్న మాట, ఈ పార్కులు ఏదైతే ప్రభుత్వం తరఫున మనం అంతా కూడా ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నామో దాంతోపాటు ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న వాకర్స్ అసోసియేషన్ కానీ ఇతర పెద్దలు కానీ వీరందరూ కూడా దాన్ని తీసుకుని ఎంతో కొంత వారు కూడా డెవలప్ చేసి ఆ పార్కుల్ని వారు డెవలప్ చేస్తే ఇంకా కూడా చాలా బాగుంటుందని, అందరినీ కూడా ప్రతి ఏరియాలో ఎక్కడైతే 35 పార్కులు కానీ ఇతర పార్కులు ఉన్నాయో మాకు చేతనైనంత గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ వ్యక్తిగతంగా కానీ శాసనసభ్యులు సేవిరెడ్డి గారు ఆల్రెడీ ప్రతిసారి కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్నవారు కూడా వాటిని కూడా ఎంతో కొంత ప్రజలు భాగస్వాములై వాటిని కాపాడుకుంటూ చేస్తే భావితరాలకి భవిష్యత్ తరాలకి పొల్యూషన్ కానీ ఇతర అవసరాలకు కానీ. డిపో హౌసింగ్ బోర్డ్ పార్కులో ఈరోజు రాష్ట్ర నాయకులు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ డివిజన్లో జరిగిన ఇప్పుడు 4 పార్కులు పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ 4 పార్కులు కోటంరెడ్డి బ్రదర్స్ చేతనే ప్రారంభించుకోవడం అదొక శుభ పరిణామం. ఇంకా ఒక పార్కు మిగిలి ఉంది. త్వరలో దానికి సంబంధించి 25 లక్షలు ఎన్క్యాప్ కింద పెట్టున్నారు. అది కూడా త్వరలో కంప్లీట్ అవుతుంది. చాలా ఆనందంగా ఉంది. ప్రజలకు మేము ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ ప్రజాసేవకే మేము ప్రతి చిన్న విషయంలో ఇటు వాటర్ కానీ శానిటేషన్ కానీ లైట్స్ విషయంలో కానీ వారికి అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సంబంధించిన పనులని చేయడమే కాకుండా ప్రత్యేక శ్రద్ధ పార్కుల మీద పెట్టడం అంటూ జరిగింది. ఈ డివిజన్లో ఉన్న పార్కులు అన్నింటినీ
మా చేతుల గుండా జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అటు ఏ ప్రభుత్వంలో ఉన్నా కానీ మేము దీన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం ఈ డివిజన్లో చాలా మంచి శుభపరిణామం. అదే కాకుండా భగవంతుడి సేవా కార్యక్రమాలు కానీ అన్నీ కూడా ఆ దేవదేవుడు ఆశీస్సులతో ఈ డివిజన్లో మాకు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చిన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, వారి సోదరుడు రాష్ట్ర నాయకులు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి మేము జీవితాంతం వారికి రుణపడి ఉంటామని చెప్పేసి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మా చేతుల గుండా చేయించడం వారిని ఎప్పటికీ మర్చిపోము. వారిని త్వరలో మా అన్న రాష్ట్ర నాయకులు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ఈ డివిజన్లో సాయి శక్తుల ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రతి నిత్యం అందుబాటులో ఉంటామని చెప్పేసి మనసా వాచా కోరుకుంటూ